ఏంటి శబరి అంత సీరియస్గా చూస్తున్నావు? రీసెంట్గా ప్రొడక్షన్ సిస్టమ్స్ అనేవి డౌన్ అయిపోయామాట. ఎందుకంటే లెట్స్ సే స్ప్రింగ్ బూట్ సర్వర్ అనుకో, ఇప్పుడు దీనికి ఒక ఏపీఐ కాల్ వచ్చిందనుకో, దాంట్లో రిక్వెస్ట్ బాడీ అనేది 1 KB 2 KB ఉంటే బాగానే వర్క్ అయ్యేది. అదే రిక్వెస్ట్ బాడీ యొక్క సైజు ఒక 10 KB కన్నా ఎక్కువ ఉందనుకో, ఇంజినెక్స్ సర్వర్ అని త్రో చేసింది అనమాట. ఏంటని లోపలికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే నా స్ప్రింగ్ బూట్ సర్వర్ అనేది AWS బీన్ స్టాక్లో డిప్లాయ్ చేసాం అనమాట. AWS బీన్ స్టాక్లోని నీ స్ప్రింగ్ బూట్ సర్వర్తో పాటు ఆడొక ఇంజినెక్స్ సర్వర్ ఇస్తాడనమాట. ఇప్పుడు దీంట్లో రిక్వెస్ట్ అనేది ఎలా హ్యాండిల్ అవుతుందంటే, లెట్స్ సే నువ్వు ఒక ఏపీఐ కాల్ చేసావు అనుకో, ఆ రిక్వెస్ట్ అనేది ఫస్ట్ ఇంజినెక్స్ సర్వర్కి వెళ్తుంది. ఇంజినెక్స్ సర్వర్ ఆ రిక్వెస్ట్ని నీ స్ప్రింగ్ బూట్ సర్వర్కి ఫార్వర్డ్ చేస్తుంది. నీ స్ప్రింగ్ బూట్ సర్వర్ ఆ రిక్వెస్ట్ మొత్తాన్ని ప్రాసెస్ చేసి ఆ రెస్పాన్స్ని మళ్ళీ ఇంజినెక్స్ సర్వర్కి ఇస్తుంది. ఇంజినెక్స్ సర్వర్ ఆ రెస్పాన్స్ని నీ క్లయింట్కి ఇచ్చేస్తుంది. సో ఈ విధంగా నీ ఏపీఐ రిక్వెస్ట్ అనేది హ్యాండిల్ అవుతుంది. ఇప్పుడు లెట్స్ సే నువ్వు నీ ఇంజినెక్స్ సర్వర్కి ఒక రిక్వెస్ట్ చేసావు. ఆ రిక్వెస్ట్లో రిక్వెస్ట్ బాడీ అనేది 10 KB కన్నా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంజినెక్స్ ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ బాడీని నీ స్ప్రింగ్ బూట్ సర్వర్ కూడా ఫార్వర్డ్ చేస్తుంది. ఇప్పుడు లెట్స్ సే నీ స్ప్రింగ్ బూట్ సర్వర్ అనేది ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేయడానికి చాలా ఎక్కువ సేపు తీసుకుంది. సో ఈ టైంలో నువ్వు అబ్జర్వ్ చేస్తే నీ ఇంజినెక్స్ సర్వర్ ర్యామ్లోని ఆ రిక్వెస్ట్ బాడీ 10 KB అలా ఉంటుంది అనమాట. సో ఇదే టైంలో ఇంజినెక్స్ సర్వర్లో చాలా రిక్వెస్ట్ వచ్చాయనుకో, ఆ ర్యామ్ మొత్తం నిండిపోయి వేరంగా ఇంజినెక్స్ సర్వర్ డౌన్ అయిపోద్ది అనమాట. దీనికోసం ఇంజినెక్స్ ఏం చేసింది అంటే రిక్వెస్ట్ ఆఫ్లోడింగ్ అని ఒక కాన్సెప్ట్ తెచ్చింది. దీంట్లో ఏమవుద్దంటే లెట్స్ సే ఇంజినెక్స్ సర్వర్కి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో రిక్వెస్ట్ బాడీ అనేది 10 KB కంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంజినెక్స్ ఏమంటుంది అంటే 10 KB కంటే ఎక్కువ ఉంది కదా, దీన్ని నేను ర్యామ్లో ఎందుకు ఉంచుకోవడం, దీన్ని నేను డిస్క్లో పెట్టుకుంటాను. డిస్క్లో పెట్టుకోవడం వల్ల స్ప్రింగ్ బూట్ సర్వర్ ఎంతసేపు తీసుకున్నా కూడాను నాకు ర్యామ్ అనేది ఫ్రీగానే ఉంటుంది. సో నేను ఎక్కువ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయొచ్చు అనుకుందనమాట. సో ఈ ఇంట్రెస్టింగ్ ఫీచర్ వాడి ఇంజినెక్స్ అనేది చాలా ఎక్కువ లోడ్ని హ్యాండిల్ చేయగలదు అనమాట. ఇప్పుడు మా కేసులో ఏమైందంటే, మేము ఏ మిషన్లో ఈ సెటప్ మొత్తం డౌన్లోడ్ చేసామో ఆ మిషన్కి ఒక డిస్క్ ఉంటుంది కదా, ఆ డిస్క్ అనేది ఫిల్ అయిపోయింది అనమాట. కానీ మిషన్లో ర్యామ్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. ఇప్పుడు ఒక రిక్వెస్ట్ ఇవ్వగానే ఇంజినెక్స్ ఏం చేస్తుంది, ఈ రిక్వెస్ట్ బాడీ చాలా చిన్నదనుకోండి, ర్యామ్లోనే పెట్టుకొని ఆ రిక్వెస్ట్ని స్ప్రింగ్ బూట్ సర్వర్కి ఫార్వర్డ్ చేస్తుంది. సో చిన్న చిన్న రిక్వెస్ట్ బాగానే హ్యాండిల్ అయిపోయాయి. కానీ ఇప్పుడు ఒక రిక్వెస్ట్ వచ్చిందనుకో, ఆ రిక్వెస్ట్ బాడీ అనేది 10 KB కంటే ఎక్కువ ఉందనుకో, అప్పుడు ఇంజినెక్స్ సర్వర్ ఏం చేస్తుంది, దాన్ని ర్యామ్లో పెట్టుకోకుండా డిస్క్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ మా డిస్క్లో స్పేస్ ఉందా, డిస్క్లో స్పేస్ లేదు. సో అందుకే ప్రతి పెద్ద రిక్వెస్ట్కి ఇంజినెక్స్ సర్వర్ రావడం స్టార్ట్ అయిందనమాట. సో ఈ విధంగా మా సిస్టమ్స్ డౌన్ అయ్యాయి.